నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని తన నివాసంలో ఉన్న వంశీని ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో అందులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారన్న ఫిర్యాదు మేరకు కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద వంశీని అరెస్టు చేశారు. మొదట వంశీపై ఉన్న కేసు వివరాలను రాయదుర్గం పోలీసులకు తెలిపారు. ఏ కేసుల్లో అరెస్టు చేస్తున్నారో ఆయన భార్యకు నోటీసు రూపంలో ఇచ్చారు. అనంతరం అరెస్ట్ చేసి విజయవాడలోని భవానీపురం పిఎస్కు తరలించారు. అక్కడి నుంచి కృష్ణలంక స్టేషన్కు తరలించారు. వంశీపై పటమట పిఎస్లో 2 కేసులు నమోదయ్యాయి. సత్యవర్ధన్ సోదరుడు కిరణ్, మరో మహిళ ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదయ్యాయి. వైసీపీ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో 11 మందిని అరెస్టు చేశారు. వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. బాపులపాడు మండలం ఆరుగొరంలో టీడీపీ నాయకుడు శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో ఏటూగా ఉన్నారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం సహా మరికొన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. వల్లభనేని వంశీ పాపాల పుట్ట బద్దలైందని తెలుగుదేశం నేతలు అన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టారీతన నోరు పారేసుకున్న వంశీకి సరైన గతి పట్టిందని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుణ్ణే కిడ్నాప్ చేసి తప్పుడు సాక్ష్యాలు చెప్పించి చట్టాన్నే కించపరిచారని ధ్వజమెత్తారు. వంశీ అరెస్టు సమయంలో గదిలోకి వెళ్లి తలుపులేసుకుని ఎవరెవరితో ఫోన్ మాట్లాడారో కాల్ డేటా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వంశీతో పాటు కొడాలి నాని, పేర్ని నాని లాంటి వాళ్లు జైలుకెళ్లే సమయం దగ్గర పడిందన్నారు. గత 5 ఏళ్లలో గన్నవరంలో వంశీ చేయని అరాచకం లేదన్న టీడీపీ నేతలు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైనే దాడికి దిగడం దారుణమన్నారు. చేసిన పాపాలకు వంశీ ఫలితం అనుభవించక తప్పదన్న నేతలు గత 5 ఏళ్లలో గన్నవరంలో జరిగిన మట్టిదందా, అక్రమ కబ్జాలు, దారుణాలపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరతామని తెలిపారు. వంశీ వాడిన భాష, చేసిన నేరాలు, అక్రమాలు, దౌర్జన్యాలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయించి శాశ్వతంగా కటకటాల్లోకి నెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర పథకాలను సమన్వయం చేసుకుని ఏపీలో టూరిజం సర్క్యూట్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖ అభివృద్ధిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా వివిధ ప్రణాళికలపై చర్చించారు. వివిధ ప్రాంతాల్లో హోటల్ గదుల నిర్మాణం, పీపీపీ ప్రాతిపదికన ప్రాజెక్టులు చేపట్టే అంశంపైన సమీక్షించారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్తో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించిన సీఎం మైక్రోసాఫ్ట్ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ఏఐ ఫౌండేషన్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఏఐ ఎక్సలెన్స్ సెంటర్తో ఏర్పాటుతో స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతం కావడం సహా యువతకు మరిన్ని ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రయాణంలో ఇదొక మైలురాయిగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి ఆవిష్కరణల పట్ల మైక్రోసాఫ్ట్ నిబద్ధత తెలంగాణ రైజింగ్ విజన్కు తోడ్పడుతుందని వివరించారు. ప్రపంచ డీప్ టెక్ వాల్యూ చైన్లో హైదరాబాద్ ఉండేలా గ్లోబల్ క్యాపబుల్ సెంటర్లతో పాటు గ్లోబల్ వాల్యూ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమైన తొలి గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు లక్ష్యంలో మైక్రోసాఫ్ట్ ప్రధాన భూమిక పోషిస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో తెలంగాణలో కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తామని మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్లో ఏఐ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు టీ హబ్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కృత్రిమ మేధ, అంకుర పరిశ్రమలకు తోడ్పాటును అందించనున్న గూగుల్ వ్యవసాయం, విద్య, రవాణా రంగంలోనూ తెలంగాణ ప్రభుత్వానికి సహకారం అందిస్తామని తెలిపింది. ప్రభుత్వ డిజిటల్ కార్యకలాపాలకు కూడా గూగుల్ ఏఐ కేంద్రం తోడ్పాటునిస్తుందని పేర్కొంది. బీసీ జాబితాలో ముస్లింలను చేర్పిస్తే ఆమోదించే ప్రసక్తే లేదని, మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వానికి తెలిసినా కేంద్రంపై నెట్టాలనుకోవడం మూర్ఖత్వమేనన్నారు. బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేదనేది తేటతెల్లమైందని ఓ ప్రకటనలో తెలిపారు. బీసీల్లో ముస్లింలను చేర్చడం వల్ల బడుగులకు రిజర్వేషన్లు తగ్గుతాయన్న కేంద్ర మంత్రి కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే బీసీ జాబితా నుంచి వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మార్చిలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే 15వ గ్రాంట్స్ కమిషన్ నిధులు ఆగిపోతాయని తెలిసినా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము కాంగ్రెస్కు లేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
తెలంగాణలో జరగబోయేది కులగణన రీసర్వే కాదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పేర్లు నమోదు చేసుకోని వారికి మరో అవకాశం మాత్రమేనని పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి 28 వరకు జరిగే సర్వేలో ఇంతకు ముందు పాల్గొనని వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అసలు సర్వేలోనే పాల్గొనని బీఆర్ఎస్ అగ్రనేతలు విమర్శలు చేయడం తగదన్నారు. జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదన్న మంత్రి కులగణనకు వ్యతిరేకంగా సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే బీసీ ముస్లింలపై కాషాయ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సర్వే అనంతరమే స్థానిక ఎన్నికలు జరుగుతాయన్న మంత్రి పొన్నం ఆలోపు కేంద్రం నుంచి కోల్పోయే నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించేలా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు సిద్ధమైన అమెరికా జెలెన్స్కీకి కీలక సూచనలు చేస్తోంది. ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇచ్చేది లేదని స్పష్టమైన సంకేతాలు పంపింది. అలాగే రష్యా స్వాధీనం చేసుకున్న అన్ని భూభాగాలను తిరిగి దక్కించుకోవాలనే ఆశను వదులుకోవాలని ఉక్రెయిన్కు సూచించింది. అంతర్జాతీయ మద్దతుతో చర్చల ద్వారా శాంతియుత పరిష్కారానికి సిద్ధం కావాలని ఉక్రెయిన్కు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ స్పష్టం చేశారు. బ్రసెల్స్లో ప్రసంగించిన హెగ్సేత్ ఉక్రెయిన్ రక్షణ కోసం ఐరోపా దేశాలు ఆర్థిక సైనిక సహకారం అందించాలని కోరారు. శాంతి దళాలను కూడా పంపాలని సూచించారు. శాంతి దళాల్లో అమెరికా బలగాలు ఉండబోవని స్పష్టం చేశారు. నాటోలో చేరాలనే ఆశ వదులుకోవాలని ఉక్రెయిన్కు ఆయన స్పష్టం చేశారు. రష్యా ఆక్రమించిన అన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలనే భావనను విడిచిపెట్టాలని సూచించారు. ఇదే విషయాన్ని శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పారు. సౌదీలో పుతిన్తో సమావేశమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ మరికొన్ని గంటల్లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్నారు. అగ్రరాజ్య అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపిన వేళ మోదీ ఆయనను కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా దిగుమతి చేసుకునే అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తులపై ట్రంప్ విధించిన 25% సుంకం భారత సంస్థలపై కూడా ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్తో భేటీలో వాణిజ్యం, అక్రమ వలసలు, H-1B వీసాలు, రక్షణ, సాంకేతిక రంగాలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులపై మోదీ చర్చిస్తారని తెలుస్తోంది. లగ్జరీ కార్లు, బైక్లు సహా పలు వస్తువులపై ఇప్పటికే సుంకాలను తగ్గించిన విషయాన్ని మోదీ ట్రంప్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్, మెడికల్, సర్జికల్ పరికరాలు, రసాయనాలు సహా మరికొన్ని రంగాల్లో సుంకాల తగ్గింపునకు సిద్ధమవుతున్న విషయాన్ని ట్రంప్తో చర్చల్లో మోదీ ప్రస్తావిస్తారని తెలిసింది. బర్డ్ ఫ్లూ పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 5 పౌల్ట్రీ ఫాముల్లో సోకిందని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. బయోసెక్యూరిటీ జోన్లుగా ఈ ప్రాంతాన్ని ప్రకటించామని తెలిపారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్లకు పంపామన్న ఆయన బర్డ్ ఫ్లూ అంశాలపై దుష్ప్రచారం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామన్న ఆయన తెలంగాణ నుంచి వచ్చే కోళ్లను ఏపీకి రాకుండా నిలిపివేసినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాన్ని సెన్సిటివ్ జోన్గా ప్రకటించామన్నారు. 9 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని కూడా పరిశీలనలో పెట్టామన్నారు. ఆ తర్వాత ప్రాంతంలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదన్నారు. ఇళ్లలో పెంచుకునే కోళ్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పిన మంత్రి బర్డ్ ఫ్లూ ఏపీలో మనుషులు ఎవరికి సోకినా దాఖలాలు లేవని స్పష్టం చేశారు. రుణం తీర్చేలేదనే కారణంతో రైతుపై ప్రతాపాన్ని చూపిన అధికారులు రుణమాఫీపై మాట ఇచ్చి పూర్తిగా చేయని సీఎం రేవంత్ రెడ్డిపై చూపించగలరా అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. జనగామ జిల్లా కోడకండ్ల మండలం 7 నూతలకు చెందిన పాడి రైతు గేదెల కోసం తీసుకున్న రుణం చెల్లించలేదంటూ బ్యాంకు సిబ్బంది ఇంటి గేటును తొలగించి తీసుకువెళుతున్న పేపర్ క్లిప్పింగ్ను కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇలా రుణం చెల్లించలేదని ఇంటి గేటును తీసుకెళ్లే ఘటన గతంలో కాంగ్రెస్ పాలనలో రైతులు అప్పు కట్టలేదని ఆడబిడ్డల పుస్తేలు లాక్కెళ్లే దుస్థితి, ఇళ్ల దర్వాజాలు, కరెంటు మోటార్లు, స్టార్టర్లు తీసుకెళ్లే దైన్య స్థితులను గుర్తు చేస్తున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పేద రైతుకు ఒక న్యాయం, పదవిలో ఉన్నవారికి మరో న్యాయమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్ రైతులంతా గమనిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ శివార్లోని మొయినాబాద్ మండలం తొల్కట్ట ఫామ్ హౌస్లో కోడి పందాల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మొయినాబాద్ పోలీసులు మాదాపూర్లోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు. కోడి పందాల నిర్వహణపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫామ్ హౌస్ను భూపతిరాజు అనే వ్యక్తికి లీజుకు ఇచ్చినట్లు శ్రీనివాసరెడ్డి చెబుతూ ఉండగా అందుకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పోలీసులు జరిపిన దాడుల్లో మొత్తం 61 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద 30 లక్షల నగదు, జూద క్రీడలో ఉపయోగించే ₹1 కోటి విలువైన బెట్టింగ్ కాయిన్స్, 50 కార్లు, 80 పందెం కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందరికీ నోటీసులు ఇచ్చి వదిలేశారు. ప్రశాంతంగా ఉన్న సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడిన పాకిస్తాన్ భారీగానే మూల్యం చెల్లించుకుంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లా కృష్ణఘాటీ సెక్టార్లో గత రాత్రి పాక్ సైన్యం కాల్పులకు దిగింది. నియంత్రణ రేఖ వెంబడి తార్కుండి ప్రాంతంలో ఉన్న భారత ఫార్వర్డ్ పోస్ట్పై పాకిస్తాన్ రేంజర్లు కాల్పులకు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం పొరుగుదేశంపై విరుచుకుపడింది. పాక్ రేంజర్లపై తూటాల వర్షం కురిపించింది. ఈ కాల్పుల్లో పాక్ సైన్యం వైపు భారీ ప్రాణనష్టం జరిగిందని సమాచారం. మృతుల సంఖ్య వివరాలు తెలియాల్సి ఉంది. నియంత్రణ రేఖ వెంట కాల్పులను ధృవీకరించిన భారత సైన్యం అందుబాటులో ఉన్న వ్యవస్థల ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతున్నట్లు తెలిపింది. ఇరు దేశాల సైన్యాల మధ్య ఉన్న అవగాహన మేరకు నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ కొనసాగుతోందని పేర్కొంది.
కాల్పులు వంటి చిన్న ఘటనలు అసాధారణమని వెల్లడించింది. ఈ అంశాన్ని పాకిస్తాన్ సైన్యంలోని తగిన స్థాయిలో ప్రస్తావిస్తామని వివరించింది. ప్రస్తుతం నియంత్రణ రేఖ వద్ద పరిస్థితి నిలకడగానే ఉందని, నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. దశాబ్దాల నాటి ఆదాయ పన్ను చట్టం స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తేనుంది. ఈ మేరకు ప్రతిపక్షాల నిరసనల మధ్య ఐటీ బిల్లు 2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆదాయ పన్ను కొత్త బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను సీతారామన్ కోరారు. అటు బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం బిల్లును ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన తీర్మానాన్ని మూజువాణి ఓటు ద్వారా సభ ఆమోదించింది. కాసేపటికే లోక్సభ మార్చి 10కి వాయిదా పడింది. 6 దశాబ్దాల క్రితం రూపొందించిన ఆదాయ పన్ను చట్టం 1961 చాలా విస్తృతంగా సంక్లిష్టమైన సవరణలతో నిండి ఉందని కేంద్రం ఇప్పటికే తెలిపింది. కొత్త బిల్లును సులభంగా అర్థమయ్యే రీతిలో రూపొందించినట్టు పేర్కొంది. 60 ఏళ్ల నాటి ప్రస్తుత చట్టంలో 880 పేజీలు, 298 సెక్షన్లు, 14 షెడ్యూళ్లు ఉండగా కొత్త బిల్లులో 622 పేజీల్లో 526 సెక్షన్లు, 23 చాప్టర్లు, 16 షెడ్యూళ్లు ఉంటాయని కేంద్రం పేర్కొంది. పాత చట్టంలోని అంత క్రితం సంవత్సరం, మదింపు సంవత్సరం వంటి పదాలను కొత్త బిల్లులో తొలగించి పన్ను సంవత్సరం వంటి సరళ భాషను వాడినట్టు తెలిపింది. సెలెక్ట్ కమిటీ తదుపరి సెషన్ మొదటి రోజులోపు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో భారీ సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. బుధవారం మాఘ పూర్ణిమ సందర్భంగా లక్షలాదిగా భక్తులు పోటెత్తారు. నేడు కూడా పెద్ద సంఖ్యలో భక్తుల రాక కొనసాగుతోంది. ఇప్పటివరకు 48 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నేడు మహాకుంభమేళాకు వెళ్లారు.